ఈరోజు సిస్టమ్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి అనుకూలంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అన్ని ఆధునీకరణ సదుపాయాలు ఇస్తే కనుక వాళ్ళు శిక్ష పడేది విషయంలో కూడా 3 నెలల్లో శిక్ష విధించే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈరోజు గర్వంగా చెప్తాను అధ్యక్ష, విజయనగరం జిల్లాలో 3.5 నెలల క్రితం ఒక 3.5 సంవత్సరాల అమ్మాయిని రేప్ జరిగింది అధ్యక్ష. చిన్న పిల్ల అధ్యక్ష, అత్యాచారం జరిగితే పోక్సో కేసు కట్టి ఇమీడియట్గా నిందితుడిని పట్టుకుని జైలుకి పంపించిన తర్వాత అతనికి బెయిల్ రాకముందే నిన్ననే 25 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడిన పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? ఈరోజు మనం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఫోరెన్సిక్ విట్నరీ రిపోర్ట్ 5 డేస్లో ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఊన్ సర్టిఫికేట్లు ఇస్తున్నాం, ఛార్జ్ షీట్ ఇమీడియట్గా వేస్తున్నాం, నిందితులను పట్టుకుంటున్నాం. ఈరోజు నేను మన గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మన గవర్నమెంట్ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా 24 గంటల లోపు నిందితులను పట్టుకుంటున్నాం. నిందితులను పట్టుకుని ఇమీడియట్గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం. ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేసి శిక్ష తొందరగా పడేటట్టుగా కూడా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధ్యక్ష. దీనికి మనందరం కూడా సహకరించాలి అధ్యక్ష. ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి ఈరోజు మళ్ళా తిరిగి 24 కోట్లు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చింది అధ్యక్ష. మళ్ళీ దానికి పునరుద్ధరించి ఒక 2-3 ఇయర్స్లో అది కూడా క్లియర్ చేసే పరిస్థితి అధ్యక్ష. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రేహౌండ్స్ ఒకటి, అప్పా ఒకటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆ రోజు ప్రామిస్ చేసింది అధ్యక్ష. గ్రేహౌండ్స్ కూడా అధ్యక్ష 2017-18లో 294,54,00,000 ఆ రోజు శాంక్షన్ చేస్తే అధ్యక్ష. 9 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే యూసీస్ ఇవ్వని కారణంగా మళ్ళా తిరిగి ఆ డబ్బులు రాలేదు అధ్యక్ష. అప్పటి వరకు అది అక్కడే ఉండిపోయింది. ఈరోజు విజయనగరం జిల్లాలో రెల్లి గ్రామంలో 500 ఎకరాలు తీసుకొని ఈరోజు గ్రేహౌండ్స్ అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం అధ్యక్ష. అది కూడా అతి త్వరలో పూర్తవుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, నాకు తెలిసి దేశంలో పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం మందే అధ్యక్ష. నిజంగా మన గవర్నమెంట్ కనుక పోయిన 5 సంవత్సరాలు కూడా ఉండుంటే ఈరోజు గ్రేహౌండ్స్, బెటాలియన్స్, అన్నీ కూడా మనం రెడీ చేసుకొని ఈరోజు నేరాలు మనం తగ్గించడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళం అధ్యక్ష. అటువంటిది ఈరోజు ఆ 5 సంవత్సరాల పాపం అధ్యక్ష ఈరోజు పోలీస్ అకాడమీ కూడా లేకుండా, పోలీస్ అకాడమీకి సంబంధించి అధ్యక్ష 165 ఎకరాలు ఏలూరు జిల్లా నిగుండపల్లిలో ఈరోజు ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అది కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ పోలీసులకు అధ్యక్ష పర్సనల్ ట్రావెల్ అలవెన్సెస్ అధ్యక్ష ఇంతకుముందు 100 కోట్లు ఉండేది, దానికి అదనంగా 25 కోట్లు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా సరెండర్ లీవ్స్ అధ్యక్ష, ఎడిషనల్ సరెండర్ లీవ్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఒక సరెండర్ లీవ్ లేదు అధ్యక్ష. మొన్న కౌన్సిల్లో ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే ఒక పెద్దల సభలో వాళ్ళు కూడా మీరు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, మీరేమి ఇచ్చారంటే ఇప్పుడు మీరు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మేము ఇస్తున్నాం, కట్టుబడి ఉన్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ఈరోజు మేము ఇస్తా ఉంటే తిరిగి మా మీద బురద చేయాలే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సరెండర్ లీవ్ కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మనం అధ్యక్ష ఆరోగ్య భద్రత గురించి కూడా ఇందాక మన సభ్యులు చెప్పారు అధ్యక్ష. ఆరోగ్య భద్రత గురించి, ఆరోగ్య భద్రత విషయంలోని కూడా అధ్యక్ష ఇంతకుముందు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద మొన్ననే మా హోమ్ సెక్రటరీ గారు, డీసీపీ గారు అందరం కలిసి కూర్చొని దానికి మన హైబ్రిడ్ మోడల్లో అధ్యక్ష దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఇప్పుడున్న 2 లక్షల రూపాయల భద్రత కూడా 15 లక్షల రూపాయలు చేయడానికి ఈరోజు హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడానికి ఈరోజు సిద్ధపడ్డాం అధ్యక్ష. ప్రతి ఒక్క పోలీస్ కూడా ఎంత పరిస్థితి అయిపోయిందంటే ఈరోజు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి సామాన్యులు కూడా సిద్ధపడ్డాం అధ్యక్ష. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొంచెం కష్టం వచ్చి బయటికి హాస్పిటల్కి వెళ్తే మీకు భద్రత కదా, భద్రత దీనికి వర్తించదు అని వాళ్ళు వెనక్కి పంపించేసే పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష. దీన్ని అధిగమించడానికి ఈరోజు భద్రత కింద మనం సుమారుగా 2 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు చేయడానికి ఈరోజు అది కూడా ఇందాక మనం అడిగారు అధ్యక్ష. కుటుంబం అంతా అధ్యక్ష, కుటుంబానికి కలిపి ఈరోజు 15 లక్షల రూపాయలు ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఈరోజు మేమందరూ కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనందరం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష, ఈరోజు మనకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. హోంశాఖలో 18 మంది విభాగాధిపతులు హెచ్ఓడీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు 15,000 మంది హోంగార్డులతో పాటు 75,600 మంది సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా హోంశాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది అధ్యక్ష. 24 జిల్లాల పోలీస్ యూనిట్లు మరియు 2 పోలీస్ కమిషనరేట్లు, 114 పోలీస్ సబ్ డివిజన్లు, 216 పోలీస్ సర్కిళ్లు మరియు 1026 పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనం ఈరోజు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి
ఏదైతే ఆధునికీకరణకి గురించి కానీ అదేవిధంగా వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం ఈ బడ్జెట్ని కూడా మనం అందరం కూడా తీసుకోవచ్చు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మాట్లాడితే అధ్యక్ష శాంతి భద్రతల గురించి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి కొన్ని లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఈరోజు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న నేరాల సంఖ్య దగ్గర అధ్యక్ష మహిళలపై నేరాలు 10.76% తగ్గినాయి అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై నేరాలు 10.56% తగ్గినాయి అధ్యక్ష. ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద అని చెప్తున్నానంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో టార్గెట్ ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష మొత్తం అందరూ వరప్రసాద్కి గుండు కొట్టించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేయడం, ఈ రోజుకి కూడా ఏ మొహాన పెద్దల సభకి వాళ్ళు వస్తున్నారో కూడా ఒక్కొక్కసారి మేము కూడా కొంత ఆవేదన చెందుతున్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనకి చెప్పారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో మ్యాక్సిమం అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో అధ్యక్ష ఇప్పుడు ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష మాచర్ల ఎమ్మెల్యే గారు మనకి తోట చంద్రయ్యని ఎంత బ్రూటల్గా చంపారో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈరోజు ఆ వ్యక్తికి బాధితుడు ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దాన్ని సిఐడికి కూడా అప్పగించి ఈరోజు దాన్ని కూడా త్వరితగతిని పూర్తి చేయడానికి కూడా ఈరోజు ముందుకు వచ్చాము అధ్యక్ష. మిగతా విషయాలు కూడా చాలామంది సభ్యులు చెప్పారు అధ్యక్ష. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఈ సభలో కూడా చెప్పాలి అధ్యక్ష. ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి లాస్ట్ మేము క్యాబినెట్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది అధ్యక్ష. క్యాబినెట్లో కూడా చర్చ జరిగి క్యాబినెట్ అంతా కూడా ఏకకంఠంతో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ సునీతకి న్యాయం జరగాలి, దానికి సిబిఐ ద్వారా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము ముందుకెళ్తాం. క్యాబినెట్ మొత్తం కూడా ఆ రోజు ఆమోదించింది అధ్యక్ష. త్వరితగతిన పూర్తవ్వాలని సునీతమ్మ గారికి న్యాయం జరగాలి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆమె కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఈరోజు సూపర్ న్యూమరీ ప్రమోషన్స్కి కూడా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకొని మీరు ఏదైతే చెప్పారో సూపర్ న్యూమరీ కేసెస్ గురించి కూడా మేము అది కూడా నిర్ణయం తీసుకుంటామని గౌరవ సభ్యులకి తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విఆర్ సంబంధించిన జీతాల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. విఆర్కి 50% జీతాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇచ్చేవారు అధ్యక్ష. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు కేవలం కక్షపూరితం, నువ్వు టీడీపీ అని అతనికి ఎవరైనా చెవులో చెప్తే చాలు వాడిని తీసుకెళ్ళి పిఆర్లో పెట్టేసేవారు. ఆ విఆర్లు ఎన్ని రోజులు ఉండేవారంటే సంవత్సరం 2 సంవత్సరాలు అన్ని పనులు చేయించుకునేవారు, కానీ వాళ్ళకి జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. దాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తున్నాం అధ్యక్ష. దశల వారీగా మీకు ఉన్న ఆర్థిక పరిస్థితి తెలుసు, అలాగని వాళ్ళని కూడా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు, దశల వారీగా చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం అధ్యక్ష. కానీ ఒకటి అధ్యక్ష, ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ మహిళా భద్రత విషయంలోనే కానీ ఒక యువత భవిష్యత్తు గురించి కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఉన్న మనం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పడానికి ఈరోజు చాలా ఉదాహరణలు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళకి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష ఇలా మనకి శాంతి భద్రతల విషయంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్ కానీ వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఏదైతే ప్రతిపాదన ఇచ్చానో 8,570 కోట్ల 50,80,000 రూపాయలకి అధ్యక్ష డిమాండ్ నెంబర్ 10 కింద హోమ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతిపాదనలు ఇచ్చాము అధ్యక్ష. దీన్ని ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.